जय श्रीमन्नारायण। वेंकटाद्रिसमं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ఈ క్షేత్రం శ్రీ ఆదిలక్ష్మి అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వ్యక్తమైనటువంటి క్షేత్రం ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుగుడ మున్సిపాలిటీ మంకాల్ శ్రీనగర్ గ్రామ చేరువలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ ఆదిలక్ష్మి అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి గుహాంతరాలలో వేంచేసినటువంటి ఒక గొప్ప క్షేత్రం। ఈ క్షేత్రానికి 6 తరాల నుంచి నా పేరు శేషం జగన్నాథాచార్యుల గారు, అలాగే మా పెద్దలు శేషం శ్రీనివాసాచార్యుల గారు, శేషం ప్రసన్న రాఘవాచార్యుల గారు, శేషం మధుసూదనాచార్యుల గారు, శేషం వెంకటాచార్యుల గారు, అలాగే శేషం సింహాచారి అంటే శ్రీనివాసాచార్య గారు ఈ యొక్క ఆలయ నిర్వహణను దాదాపు 6-7 తరాల నుంచి మేము నిర్వహిస్తున్నాం। ఈ ఆలయంలో ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా భక్తుల జన సందోహం మధ్య జరుగుతుంది। ప్రతినిత్యం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, అలాగే స్వామికి బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసోత్సవం, కార్తీక మాసోత్సవం, ధనుర్మాసోత్సవం, ఇంకా ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా దాదాపు 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తూ స్వామివారిని సేవిస్తూ ఉంటారు। ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే, మనము ఇక్కడ ఉన్నటువంటిది ముఖద్వారం నుంచి మొట్టమొదట భక్తులు ఈ ముఖద్వారం నుండి ప్రవేశించాలి। ఆలయ ముఖద్వారం నుంచి ప్రవేశించినటువంటి భక్తుడు మొదలుగా ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి వీరాంజనేయ స్వామి వారిని సేవించుకొని మాత్రమే ఆలయంలో ప్రవేశించాలి। అలాగే ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళినట్టయితే వీరాంజనేయ స్వామిని సేవించుకున్నటువంటి భక్తులు నేరుగా ఈ బాలాంజనేయ స్వామి వారి వద్దకు వచ్చి స్వామిని సేవించి తరిస్తూ ఉంటారు। ప్రధానంగా ఈ బాలాంజనేయ స్వామి యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఎవరైతే సంతానార్థులు ఉంటారో, ఎవరికైతే దీర్ఘకాలంగా వివాహమై కూడా సంతానం కానటువంటి వాళ్ళు, లేదా సంతానమైనా కూడా వృద్ధిలోకి రానటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు స్వామిని ఈ బాలాంజనేయ స్వామిని సేవించుకున్నట్టయితే ఇక్కడ బాలాంజనేయ స్వామి యొక్క సన్నిధిలో ఆకుపూజ అభిషేకోత్సవం చేయించుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క స్వామి అనుగ్రహంతో సత్వరమే వారి యొక్క కోరిక నెరవేరుతుందనేది ఈ బాలాంజనేయ స్వామి యొక్క ప్రాశస్త్యం। అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలాంజనేయ స్వామికి మనకు వచ్చినటువంటి వీరాంజనేయ స్వామి వారికి కూడా ప్రతి మంగళవారం, ప్రతి పూర్వభద్ర నక్షత్రం రోజున ఆకుపూజలు, తర్వాత సింధూరము అభిషేకోత్సవం జరుగుతుంది। ఇంకా ప్రధానంగా మనకు హనుమ జయంతి అంటే మనకు ఈ వైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఈ ఆలయ నిర్వహణ జరుగుతుంది కాబట్టి వైశాఖ మాసంలో వైశాఖ బహుళ దశమి రోజు ఆంజనేయ స్వామికి విశేషమైనటువంటి అభిషేకోత్సవము, అలంకరణ, భజనలు, 108 సార్లు హనుమాన్ చాలీస ఆవృతులతోటి కూడా స్వామివారికి కార్యక్రమం ఉంటుంది। ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి సేవిస్తూ స్వామివారి యొక్క ఈ ఉత్సవంలో పాల్గొంటూ తరిస్తూ ఉంటారు। జై శ్రీమన్నారాయణ। స్వామిని క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని, అలాగే బాలాంజనేయ స్వామి వారిని సేవించుకున్నటువంటి భక్తులు నేరుగా ఇలా ఈ మార్గం గుండా ప్రధాన ఆలయమైనటువంటి శ్రీ ఆదిలక్ష్మి అలివేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళే మార్గం ఇది। మనకు ముందు కనిపిస్తున్నటువంటిది ధ్వజస్తంభం। ఆ ధ్వజస్తంభానికి భక్తులందరూ కూడా నమస్కారం చేసుకొని ఆలయంలో ప్రవేశించాల్సి ఉంటుంది। అలాగే ఆ ధ్వజస్తంభానికి ఎదురుగా చెన్నకేశవ స్వామి వైభవంగా మొదట భక్తులకు దర్శనమిస్తారు। ఆ చెన్నకేశవ స్వామి వారిని కూడా సేవించుకొని ఆ ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి గరుడాల్వార్ను సేవించుకొని భక్తులు నేరుగా ఈ మధ్య కొత్తగా నిర్మాణం చేసినటువంటి ప్రధాన ప్రవేశ తూర్పు గోపురం గుండా భక్తులు ప్రవేశించాలి। ఈ మధ్య ప్రధాన తూర్పు గోపురాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది। ఆ గోపురం గుండా భక్తులు భక్తి శ్రద్ధలతో అంజలి ఘటించి ప్రవేశిస్తూ ఉంటారు। అలాంటి స్వామివారిని
ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే గుహాంతరాలలో స్వామివారు వేయించేసి ఉంటారు. అది అద్భుతమైనటువంటి దృశ్యం. నభూతో నభవిష్యతి అని అంటారు. అంటే ఒకసారి స్వామిని సేవించినంతనే సమస్తమైనటువంటి అది ఈతి బాధలన్నీ కూడా తొలగి పూర్తిగా భగవంతునికి ప్రపత్తితో భక్తులు సేవించుకునేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి దృశ్యం మనం చూడబోతున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఇలా ప్రవేశించినటువంటి భక్తుడు ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం దగ్గర భక్తులందరూ కూడా వాళ్ళ అరిషడ్ వర్గాలు అహంకారము, కోపము, దర్పము ఇవన్నిటిని కూడా బలిపీఠం దగ్గర సమర్పించిన మాత్రం చేతనే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలను అక్కడ సమర్పించి నేరుగా ఇలా ఈ ద్వారం గుండా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నారో మంచికంటి వెంకన్న అని ఈయనకు పేరు. ఆయన 20 భార్యలు వీళ్ళిద్దరు కూడా. వీరు దేవరకొండ వాస్తవ్యులు. ఈ 500 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుడి కాలంలో వీరు దేవరకొండలో నివసించేవారు. వీరు పుట్టుకతో అంధుడు. అంధత్వం పోవడానికి ఆ వెంకన్న శ్రేష్ఠి అంటే వైశ్యుడు చాలా ధార్మిక కార్యక్రమాలు చేశారు. కానీ ఏది చేసినప్పుడు కూడా అంధత్వం దూరం కాలేదు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కొంతమంది శ్రేయోభిలాషులు, ఆచార్యులు వారికి ఒక సలహా ఇస్తారు. తిరుపతి వెళ్ళి స్వామివారిని సేవించుకొని అక్కడ కొంతకాలం ఉండి ధార్మిక కార్యక్రమాలు చేయి, స్వామి యొక్క అనుగ్రహంతో నీకు అంధత్వం దూరం అవుతుందేమో ప్రయత్నించమని చెప్పి శ్రేయోభిలాషులు, ఆచార్యులు వారికి సలహా ఇస్తే వారు దేవరకొండ నుంచి తిరుపతికి వెళ్ళాలని ఒక 15 ఎడ్ల బండ్లలో, అప్పుడు రవాణా సౌకర్యాలు లేవు, అలాగే ఈ రహదారులు కూడా లేవు, బండ్లదారి మాత్రమే. కాబట్టి దేవరకొండ నుంచి దేవరకొండ, మాల్, వీరపట్నం, రావిరాల దీని దేవాలయం పక్క నుండి ఈ బండ్లదారి ఉండేది. అయితే మధ్యాహ్నం కావడం చేత వాళ్ళు కాస్త వంటలు చేసుకొని విశ్రమిద్దామని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ఒక అర్చక బాలుడి రూపంలో ఆ వైశ్యులకు దర్శనమిచ్చి ఇలా అంటాడు, వైశ్యశ్రేష్ఠ, నువ్వు అంత దూరం వెళ్ళి తిరుపతి వెళ్ళి ఈ ధార్మిక కార్యక్రమాలు అక్కడ చేయడం ఎందుకు? ఇక్కడ నేను వ్యక్తమై చాలా కాలం అయింది ఇప్పటికే. కాబట్టి ఆ ధార్మిక కార్యక్రమాలు ఏదో ఇక్కడ చేయి, నీకు అంధత్వం దూరం అవుతుంది అని చెప్పి ఆ అర్చక రూపంలో ఉన్నటువంటి ఆ స్వామివారు చెప్పి అంతరార్థమవుతాడు. తర్వాత అదే విషయాన్ని మళ్ళీ రాత్రి స్వప్నంలో కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ శ్రేష్ఠి చాలా సంతోషించిన వాడై వెంటనే ఈ ప్రాంతంలో ఇక్కడ ఈశాన్య దిశలో ఉంటుంది ఆలయానికి ఒక 200 మీటర్ల దూరంలో అక్కడ కోనేరు తవ్వించగానే అతనికి వెంటనే ఆ అంధత్వం దూరమై నేత్రాలు దృష్టి వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళను మంచి కంటి వాళ్ళని, అంతకుముందు రామాపురం వెంకన్న, మంచి కంటి వెంకన్నగా ప్రఖ్యాతిగాంచాడు. ఎందుకంటే ఎప్పుడైతే తనకు దృష్టి వచ్చిందో అప్పుడే మంచి కంటి అనే వంశం పేరే ఈ ఆలయంతో వచ్చింది. ఇప్పటికీ ఆ మంచి కంటి వాళ్ళు వైశ్యులు చాలామంది ఉంటారు. ఈ మంచి కంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడున్నా కూడా మీ వంశం ఈ ఆలయంతో ప్రారంభమైంది. కాబట్టి మీరు ప్రతి వాళ్ళు మీ కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇస్తాం, మీరు వచ్చి తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని సేవించుకొని మరి ఈ వీరి ద్వారానే మరి కోనేరు దవించడం కానీ వారికి నేత్రాలు రావడం కానీ ఏ విధంగా జరిగిందో మీ యొక్క వాంఛలు, మీ యొక్క కోరికలు కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో నెరవేరుతాయి. కాబట్టి ప్రత్యేకంగా మంచి కంటి వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి వైశ్యోత్తములందరూ కూడా స్వామిని సేవించుకొని తరించాల్సిందిగా వినయపూర్వకంగా మనవి చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ప్రవేశించేది తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం. ఇది ఇంతకుముందు మామూలుగా న్యాచురల్గా ఉండేది. కాకపోతే ఇది రక్షణ దృష్ట్యా ఈ మధ్య ఒక 5 లక్షల రూపాయలతోటి వంశపారంపర్య ధర్మకర్తలమైనటువంటి మేము మిగతా ఒక 10 లక్షలతోటి మిగతా భక్తులందరూ కూడా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి భక్తుల కైంకర్యంతో ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇంకా కొంత పని, ఇంకొక 20% పని కావాల్సి ఉంది. అయితే ఈ ఆలయానికి అటువైపు ఉత్తర ద్వారం ఉంటుంది, అది కూడా ఈ మధ్య నిర్మాణం చేయడం జరిగింది.
కాబట్టి వచ్చినటువంటి భక్తులు ధ్వజస్తంభం దగ్గర ఆ బలిపీఠం దగ్గర స్వామిని సేవించుకున్న తర్వాత, చెన్నకేశ్వర స్వామిని సేవించుకున్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి మనకు దాదాపు ఒక 15 మీటర్ల దూరంలో స్వామివారు గుహాంతరాలలో వేయించేసి ఉంటారు. అక్కడ ఆదిలక్ష్మి అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి చక్కగా గుహాంతరాలలో వేయించేసి ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి భక్తులు ముగ్ధులై స్వామివారిని ప్రపత్తితో అర్చనలు, నీరాజనాలు స్వామి అందుకుంటాడు భక్తులతో. జయ శ్రీమన్. ఇలా ప్రధాన తూర్పు ద్వారం గుండా ప్రవేశించినటువంటి భక్తులు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి సోపానాలను దిగుతూ వెళ్ళినట్టయితే మనకు ఆలయంలో పశ్చిమ దిశగా మనకు చిన్న ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారానికి ఇరువైపులా ఇరు పార్శ్వాల్లో జయ విజయులు నంద సునందులు మనకు దర్శనమిస్తారు. వారిని అనుమతి తీసుకొని మనము అంజలి ఘటించి 2 చేతులు జోడించి అంజలి ఘటించి స్వామి వద్దకు వెళ్ళగానే అక్కడ మనకు అంతరాళం అంటే అంతరాళం ఉంటుంది. అంతరాళంలో పన్నిద్దాళ్వార్లు అంటే వైష్ణవ సాంప్రదాయంలో భూతస్య మహదాహ్వాయ భట్టనాథ శ్రీ భక్తిసాల కురశేఖర యోగి వాహన్ అని ఇట్లా 12 మంది మనకు ఆళ్వారాదులు ఉంటారు వైష్ణవ సాంప్రదాయంగా. అలాగే ఆ అంతరాళంలోనే మనకు ఎడమ వైపున ఆంజనేయ స్వామి, కుడివైపున గరుడాళ్వారు ఆ క్షేత్ర పాలకులుగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలా వారిని దర్శనం చేసుకొని మనము గర్భాలయంలో ప్రవేశించగానే ఆ స్వామివారు ఆదిలక్ష్మి అలివేలు మంగా సమేతుడై స్వామివారు మనకు దర్శనమిస్తారు. మనము స్వామివారిని సేవించుకున్న అనంతరం ఇక్కడ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాదాలు ఉంటాయి. ఈ పాదాలకు చాలా విశిష్టత ఉంది. స్వామివారు ఈ లోపట వ్యక్తం కాకముందు ఈ గుహాంతరాళంలో ఈ ఆలయానికి తూర్పు దిశన గరుడాద్రి అని ఇక్కడ 7 అద్రులు అంటే 7 పర్వతాలతో కూడినటువంటి స్థలం ఇది స్వామివారి. సుమారు 350 ఎకరాల స్థలం. ఇది దేవుని మాన్యం. మాకు అర్చకులకు స్వామివారి సేవ చేసుకోవడానికి దీని మీద వచ్చినటువంటి ఫలసాయాన్ని అనుభవిస్తూ స్వామివారి సేవ చేయమని చెప్పి 4వ నవాబు మాకు గిఫ్ట్గా ఇచ్చినటువంటిది ఇది. 2004లో మన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పూర్తి స్థలాన్నంతా కూడా కేవలం ఈ 3 ఎకరాల 33 కుంటలను మాత్రమే వదిలి పూర్తి భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే స్వామి పుష్కరిణి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2004లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా విశేషం ఏంటంటే స్వామి పుష్కరిణి కూడా ఈ స్వాధీనంలో వెళ్ళిపోయింది. విచిత్రమైనటువంటి అంటే స్వామి పుష్కరిణి, అలాగే స్వామి తిరిగేటువంటి రథం ప్రదక్షిణ మార్గం, తర్వాత గిరి ప్రదక్షిణ మార్గం, తర్వాత ఆ స్వాధీనంలో ఉన్నటువంటి ఏ స్థలాలు ఉన్నాయంటే స్వామి భక్తులు చేసుకునే భజన స్థలం, తర్వాత అన్నప్రసాదాలు ఇచ్చేటువంటి స్థలము, తర్వాత దుకాణ సముదాయము, ఇలా దాదాపు 60-70 ఎకరాలు స్వామికి ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాల్లో ఉపయోగించుకునేటువంటి స్థలం కూడా అక్వైర్లో వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా మరి ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ 50 ఎకరాల్లో ఏదైతుందో గిరి ప్రదక్షిణకు, అలాగే స్వామివారి యొక్క ఉత్సవాలకు, కళ్యాణోత్సవానికి, ఎదుర్కోలుత్సవానికి, తర్వాత భక్తుల యొక్క భజనలు, సంస్కృతి కార్యక్రమాలన్నిటి కూడా యథావిధిగా ఉపయోగించుకుంటున్నాం. కానీ మిగతా
300 ఎకరాలు మాత్రం సుమారుగా స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 55 నుంచి 60 ఎకరాలు మాత్రం స్వామివారి యొక్క స్వాధీనంలోనే ఉంది. ఈ స్థలాన్నంతా కూడా ఇప్పటికీ ఆలయం స్వాధీనంలోనే అక్వైర్ అయినప్పటికీ కూడా స్వామి స్వాధీనంలో ఉండి స్వామి యొక్క ఉత్సవాలన్నిటి కూడా ఉపయోగించుకుంటున్నాం. ఈ మనకు తూర్పున కనబడేది గరుడాద్రి. అంటే అక్కడ స్వామివారు వైకుంఠం నుంచి వచ్చి ఒక పాదాన్ని మోపి 2 పాదాలను ఇక్కడ మోపి తర్వాత స్వామి లోపల వ్యక్తమైండు అనేది ఈ యొక్క స్థల ప్రాశస్త్యం. అది గరుడాద్రి, ఇది దేవాద్రి. మనకు ఆలయానికి ఉత్తర దిశన 5 పర్వతాలు ఉంటాయి. అవి కూడా దాదాపుగా ఈ అక్వేర్లో వెళ్ళిపోయి పిండి ఆ యొక్క పర్వతాలను పిండిగా చేసేసారు. అక్కడక్కడ మనకు ఆనవాళ్ళు కనిపిస్తాయి. అవేంటంటే ఒకటి గంగాద్రి, అక్కడ ఒక కుంట ఉంది, వెంకటదాసు కుంట అని. ఇదే మంచికంటి వెంకన్న కుంటను కట్టించాడు. ఆ కుంటలో మేము ప్రతి సంవత్సరం కూడా అప్పట్లో మా పెద్దలు చక్కగా దాన్ని తెప్పోత్సవాన్ని చేసేవారు. ఆ కుంట కూడా ఈరోజు అక్వేర్లో వెళ్ళిపోయింది. అసలు ఆలయానికి అది కూడా స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని సవినయంగా ఈ 50 ఎకరాలతో పాటు ఆ కుంట కూడా స్వాధీనం చేసినట్టయితే స్వామికి చక్కగా తెప్పోత్సవాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. అదే దాని వెంట బ్రహ్మాద్రి, గరుడాద్రి అని, బ్రహ్మాద్రి తర్వాత ఈశ్వరాద్రి అని, తర్వాత విష్ణువాద్రి అని, నీలాద్రి అని, ఇలా 5 సప్త పర్వతాలతో కూడినటువంటి స్థలం ఇది. జై శ్రీరామ్. ఈ యొక్క కోనేరు మనం ఇప్పటిదాకా మనం అన్నటువంటి మంచికంటి రంగయ్య అనే భక్తులు ఉన్నారు. అతని కళ్ళలో వచ్చి ఏమైతే చెప్పిండో వెంకటేశ్వర స్వామి, అయ్యా ఇక్కడ నువ్వు కోనేరు తోపిస్తే నీకు కళ్ళు వస్తాయి ఖచ్చితంగా. ఆ తర్వాత కోనేరు తోయిపించిన అప్పుడే ఆయన కళ్ళు వచ్చేసినాయి, మంచికంటి రంగయ్య అనే పేరు పోయింది. అప్పటి నుంచి ఈ పుష్కరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరు వచ్చి ఇలా స్నానం ఆడినా కానీ చాలా ఉన్నటువంటి జబ్బులు కానీ ఏవి కానీ కంప్లీట్గా ఫినిష్ అయిపోతే అందరు ఇలా స్నానం చేస్తే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా ఎటువంటి మనం నీళ్లు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి కాదు, స్వామికి అభిషేకం కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతాము. కాబట్టి అపోహలు ఏం లేదు, ఎవరైనా దర్శించుకోవాలి. ఇక్కడ వచ్చి భక్తులు వచ్చినప్పుడు కూడా భక్తులు కూడా ఈ పుష్కరిని దర్శించుకొని ఆ నీళ్లు కాలి తలపై తలుచుకుంటే కూడా మనం ఉన్నాయని జబ్బులు కానీ మన అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలి.